ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన కీలకమైన శాఖ అది. ప్రతి నెల చౌక ధరలకే నిత్యావసర సరుకులు అందించే శాఖ. అలాంటి శాఖలో ఎన్నో లోపాలు, మరెన్నో అక్రమాలు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నో ఏళ్లుగా పౌర సరఫరాల శాఖలో పేరుకుపోయిన అవినీతి అంతానికి నడుం బిగిస్తున్నారు. మన రాష్ట్రం, మన పథకం, మన కార్డుల పేరుతో కొత్తగా తెల్ల, గులాబీ రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం పేరుతో జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. గత ప్రభుత్వాలు జారీ చేసిన రేషన్ కార్డుల స్థానంలో టీ సర్కారు పేరుతో కార్డులు అందించనున్నారు. దీనిపై ఇప్పటికే సివిల్ సప్లై, ఆర్థిక శాఖ అధికారులతో నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు సీఎం. దీనికి అయ్యే ఖర్చును కూడా అంచనా వేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో వీలైనంత త్వరగా కొత్త కార్డులను జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయడం ద్వారా ప్రభుత్వానికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రజలకు సొంత రాష్ట్ర కార్డులను అందించడం, గత సర్కార్ తప్పులను అరికట్టడం ప్రస్తుత లక్ష్యం. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 84,20,662 కుటుంబాలు ఉంటే గత ప్రభుత్వం 1,07,02,479 రేషన్ కార్డులు జారీ చేసింది. ఉన్న కుటుంబాల కంటే 23 లక్షల కార్డులు అదనంగా ఉన్నాయి. మరో 40 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇదంతా చూస్తే భారీగా బోగస్ కార్డుల భాగోతం బయటపడే అవకాశం ఉంది. రూపాయికే కిలో బియ్యం పథకంతో ప్రభుత్వంపై 300 కోట్ల భారం పడుతుంది. అమ్మహస్తం పథకంతో దాదాపు 500 కోట్లు. చక్కెర, ఇతర సరుకులన్నింటినీ సబ్సిడీపై అందించేందుకు 1200 కోట్లు ప్రభుత్వం భరిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బోగస్ కార్డులపై విచారణ చేపడతామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు సీఎం. తెల్ల రేషన్ కార్డుల అధ్యక్ష 91,94,880 అధ్యక్ష. అసలు కుటుంబాల సంఖ్యనే 84 లక్షలుంటే 92 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉంటే ఎక్కడ ఉన్నట్టు, ఇవి ఏమైతున్నట్టు? మరి ఏం జరుగుతుంది? రేషన్ కార్డు ఇచ్చిన పుణ్యాత్ముడు ఎవడు? ఇంతకుముందు నడిచిన ఈ ప్రభుత్వాల, ఈ చందులాల్ దర్బారా ఏంది? ఎట్లా ఇది నాకు అర్థం కాదు. కుటుంబాల సంఖ్య కంటే దాదాపు 22 లక్షల రేషన్ కార్డులు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష. మొత్తానికి పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా స్పష్టమైన విధి విధానాలను రూపొందిస్తోంది. కార్డులు ఏరివేస్తారనే అపోహ రాకుండా, ప్రజా వ్యతిరేకత రాకుండా పగడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. తెలంగాణ ప్రభుత్వం పేరుతో రేషన్ కార్డులను జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని రకాల అక్రమాలను అరికట్టి పౌర సరఫరాల శాఖను పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతోంది ప్రభుత్వం.